ఇక్కడ కింద అంకుల్ కనిపిస్తుంది కదా! ఈ అంకులు మేమున్న ప్లేస్‌లో గార్డెనర్. ఆ అంకుల్ ఆ బ్రష్ కట్టర్‌ని స్టార్ట్ చేయనీకి దాదాపు ఒక 1 అవర్ నుంచి ట్రై చేస్తుండు. అది ఎంత ఘాట్లే. సో, ఈ బ్రష్ కటర్ గాని, ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ టూల్స్ గాని కొనే ముందు నాదొక సజెషన్. ఈ టూల్స్ కొనే ముందు ఒక ట్రస్టెడ్, రికగ్నైజ్డ్ బ్రాండ్ నుంచైనా కొనండి. లేదా మీ నియర్ బై లొకేషన్‌లో ఎవరైతే డీలర్, వెండర్ ఉంటారో ఆ వెండర్ నుంచైనా కొనండి. సో, ట్రస్టెడ్, రికగ్నైజ్డ్ బ్రాండ్ నుంచి కొనడం వల్ల ఏమైతదంటే అది బిల్డ్ క్వాలిటీ బావుంటది. ఇంజిన్ క్వాలిటీ బావుంటది. అది ట్రబుల్ అయినక ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. సో, దీని పరంగా రిపేర్ చాలా తక్కువుంటుంది. ఒకవేళ మీ నియర్ బై ఏరియాలో ఉన్న డీలర్ నుంచి కొన్నా ఏమైతదంటే, వెండర్ నుంచి కొన్నా ఏమవుతదంటే, ఆ వెండర్ దాదాపు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వారంటీ ఇస్తాడు. ఆ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో ఇన్ కేస్ ఏం ప్రాబ్లమ్ వచ్చినా చాలా తక్కువ ఫ్రీగా అయినా సర్వీస్ చేస్తాడు. లేదంటే కొంచెం లిమిటెడ్ చార్జెస్ తీసుకొని సర్వీస్ చేస్తాడు. సో, ఈ 2 యాంగిల్స్‌లో బెనిఫిట్ ఉంటది. ఇట్లా కాదని మీరు ఆన్‌లైన్‌లో తక్కువ చూపిస్తుందని ఆన్‌లైన్‌లో కొంటే ఏమవుతదంటే, ఇన్ కేస్ అది ఏం ట్రబుల్ ఇచ్చినా మీరు రిటర్న్ అయితే పంపినోని కాడికి వెళ్ళలేరు. సో, అఫ్‌కోర్స్ మీరు తప్పకుండా మీ నియర్ బై ఎవరైతే సర్వీస్ చేస్తారో అతని కాడికెళ్ళాలి. అతను ఆ ఎక్విప్‌మెంట్ అతని కాడ కొనలే కాబట్టి తప్పకుండా ఎక్కువ చార్జే చేస్తాడు. సో, ఇట్లా ఉంటదనమాట. సో, కొనే ముందు కొంచెం ఆలోచించి మీ నియర్ బైయా లేదంటే బ్రాండెడా అని ఆలోచించుకోండి. సో, మనం అగ్రికల్చర్ సెకండ్ హ్యాండ్ టూల్స్‌ని అమ్ముతానికి, కొనటానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే చేపించాం. కిసాన్ 360 డాట్ ఇన్ అని. ఒకసారి చెక్ చేయండి. అందులో మీరు సెకండ్ హ్యాండ్ టూల్స్‌ని సేల్ చేయొచ్చు, అమ్మొచ్చు. లింక్ బయోలో ఉంది.